సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి హస్తినాకు వెళ్లారు. అధిష్టానం పిలుపు మేరకు హుటాహుటిన హస్తినాకు వెళ్లిన సీఎం బృందం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో భేటీ కానున్నారు. మంత్రివర్గ విస్తరణే ప్రధాన ఎజెండాగా చర్చలు జరపనున్నట్లు సమాచారం. కేబినెట్ విస్తరణకు ఇప్పటికే పలు దాఫలాలుగా చర్చలు సంప్రదింపులు జరిపిన అధిష్టానం ఇవాళ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి. రైట్గా ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, సీఎం రేవంత్ రెడ్డి ఉఠావుటిన ఢిల్లీలో వెళ్లే పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే అసెంబ్లీ నడుస్తున్నా కూడా అసెంబ్లీ చర్చలు అయిపోయిన తర్వాత ప్రధానంగా వెంటనే వెళ్లి అర్జెంటుగా ఢిల్లీకి పయనమైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అదేవిధంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా తన వెంట తీసుకుపోయిన పరిస్థితి. ప్రధానంగా ఢిల్లీలో కీలక నేతలను కలిసే అవకాశం ఉంది. ఏఐసీసీ అగ్రనేతలు కేసీ వేణుగోపాల్ కావచ్చు, ఇతర ముఖ్య నేతలని ఖర్గేను కూడా కలిసే అవకాశం ఉంది. ఎందుకంటే మరికొద్ది రోజుల్లోనే కేబినెట్ విస్తరణ జరిగే అవకాశం, దీనిపై మరింత పూర్తిగా చర్చించడం కోసమే కేబినెట్ జరుగుతున్న పరిస్థితి. ఇప్పటికే చాలా కాలం అవుతుంది. గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి సుమారుగా 18 నెలలు అవుతున్నా కూడా ఇంకా కేబినెట్ పూర్తి స్థాయిలో కేబినెట్ బైఫర్కేషన్ కాలేదు. ఆ నేపథ్యంలోనే మరికొద్ది రోజుల్లోనే ఆఫ్టర్ ఉగాది ఫెస్టివల్ వరకు కూడా కేబినెట్ విస్తరణ జరిగే అవకాశం ఉంది. ప్రధానంగా ఇప్పుడు కేబినెట్ 12 మందితో ఉంది. ఇంకా మరొక 6గురికి కేబినెట్లో ఛాన్స్ ఉంది. 6గురికి కూడా కేబినెట్ విస్తరణలో భాగంగా వీళ్ళు హస్తినాలో ఢిల్లీ నేతలతోటి ప్రధానంగా కీలకమైన అంశం చర్చించడం కోసమే నేతలంతా ఢిల్లీ వెళ్ళారని తెలిసిన పరిస్థితి. ప్రధానంగా కేసీ వేణుగోపాల్ తోటి ఢిల్లీలో సంబంధించిన అంశం పూర్తిగా కులంకషంగా చర్చించే అంశాలపై ఢిల్లీ వెళ్లారు. దాంతో పూర్తి స్థాయిలో మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా ఈ చర్చ అంతా కూడా కేబినెట్ విస్తరణ జరిగే అవకాశం, ఎందుకంటే ఉగాది పండుగ వస్తుంది, అదేవిధంగా ప్లస్ లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఈ తర్వాత ఇదంతా కూడా చాలా కాలం అవుతుంది కాబట్టి ప్రతిపక్షాల వైపు నుంచి కూడా ఇంకా పూర్తి స్థాయి కేబినెట్ విస్తరణ జరగలేదు. కేబినెట్ తప్పకుండా ఎందుకు చేయట్లో ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం అని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం పైన విమర్శలు వస్తున్న పరిస్థితి. ప్రధానంగా ఇప్పటికే చాలా నేతలంతా కూడా సీనియర్ లెవెల్ గెలిచిన వారు కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వాళ్ళు కూడా మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కుతుందని చెప్పేసి ఇప్పటికే ప్రచారం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇంకా కొద్ది రోజులే 3.5 సంవత్సరాలు ఉంది కాబట్టి పార్టీకి కేబినెట్ విస్తరణ జరగాలి. కేబినెట్ విస్తరణలో భాగంగా పూర్తి స్థాయిలో ఒక పిక్చర్ వచ్చి రావడం కోసం వీళ్ళు ఢిల్లీ పోయిన పరిస్థితి చూస్తున్నాం. ఢిల్లీలో అనేకమైన అంశాలు కీలకంగా చర్చకు వచ్చే అవసరం ఉంది. అదేవిధంగా కేబినెట్ విషయం ప్రధానంగా చర్చకు వస్తుంది. కేబినెట్ సంబంధించి ఎవరికి ఛాన్స్ ఇవ్వాలి, ఏ సామాజిక వర్గం, ఇటు బీసీ సామాజిక వర్గమా, ఎస్సీ సామాజిక వర్గమా, ఎస్టీ సామాజిక వర్గమా, లేకపోతే ఓసీ సామాజిక వర్గంలో ప్రధానంగా చూసుకుంటే ఓసీ సామాజిక వర్గంలో కోమటిరెడ్డి రాజగోపాల్ దీన్ని ప్రధానంగా మంత్రివర్గ విస్తరణ కోసం మంత్రి పదవి ఆశిస్తున్న పరిస్థితి. అదేవిధంగా కొంతమంది కీలక నేతలు ఉన్నారు. అదేవిధంగా చూసుకుంటే రాజగోపాల్ రెడ్డితో పాటు కొంతమంది బీసీ నేతలు కూడా మక్తల్ ఎమ్మెల్యేతుందో వాకిడి శ్రీహరి కూడా మంత్రి పదవిలో చోటు దక్కాలని చెప్పేసి వాకటి శ్రీ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్న పరిస్థితి. ఇలా చూసుకుంటే ప్రధానంగా ఇలా ఉన్నటువంటి మంత్రివర్గ విస్తరణలో కీలక నేతలంతా మంత్రివర్గ విస్తరణ కోసం అవకాశం దక్కడం కోసం ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. దానిలో భావన ఇలా కీలక మంత్రుల్లో కొంతమంది ఇలా ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో ఆ కీలక నేతలను కలిసి మంత్రివర్గ విస్తరణపై చర్చించే అవకాశం ఉంది. ప్రధానంగా ఎందుకంటే చాలా రోజుల నుంచి పెండింగ్ ఉంది కాబట్టి ప్రధానంగా మంత్రివర్గ విస్తరణ దానిపై ఫోకస్ చేసిన పరిస్థితి. అదేవిధంగా స్థానిక సంస్థల ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి దీనిపైన ఫోకస్ చేసిన పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఇప్పటికే చాలా లేట్ అవుతుంది కాబట్టి మంత్రివర్గ విస్తరణ దీనిపై కులంకుశంగా చర్చించి తర్వాత కేసీ వేణుగోపాల్తో పాటు ఖర్గే తోటి కూడా చర్చించి ఒక పూర్తి స్థాయి ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఆ విషయాన్ని రాహుల్ గాంధీ ఒక మాట చెప్పిన తర్వాత పూర్తిగా నుంచి ఢిల్లీ బయలుదేరే క్వశ్చన్. ఇలా చూసుకుంటూ పోతే ప్రధానంగా ఇలా ఢిల్లీ రాత్రి వరకు ఢిల్లీ చేరుకుంటారు. ఇప్పటికే నైట్ ఏఐసీసీ అగ్రనేతలంతా కూడా వీళ్ళ కోసం ఆహ్వానం పంపించారు. ఆ నేపథ్యంలో ఢిల్లీ నేతలంతా కూడా చర్చించిన తర్వాత ప్రధానంగా ఈ అంశం పూర్తిగా క్లారిటీ తీసుకున్న తర్వాత సీఎం రేవంత్ రెడ్డి మళ్ళీ హైదరాబాద్ తిరిగి ప్రయాణం చేసే అవకాశం అవుతుంది. తరుణి. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.